ఏడడుగుల బంధం పార్ట్ 176 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ధరణి పాపాయిని ఎత్తుకొని ఆనందంగా పాట పాడుతూ ఉన్నది. జోలాలి పాపాయి, జోలాలి పాపాయి, బొజ్జ నిండా పాలు తాగి బజ్జోవే నా పాపాయి, జోలాలి పాపాయి. నాన్నకు వరాల మూటవు, అమ్మకు గారాల పట్టివి, నీ చిరునవ్వుల వెలుగులలోనే ఆనందాలే కొలువై ఉన్నాయి. పాపాయి జోలాలి పాలు తాగి బజ్జోవే మా పాపాయి అని పాట పాడుతూ పాపాయిని నిద్రపుచ్చింది ధరణి. పాపాయిని పక్కలో వేసుకొని పడుకున్న ధరణి మెలకువ వచ్చి పాల కోసం తడుముకుంటున్న పాపాయికి పాలధారణ అందించింది. అప్పటి వరకు పక్క మంచం మీద పడుకొని చూస్తూ ఉన్న రవివర్మ తల్లికి ఎన్ని బాధ్యతలు, నిజంగా కడుపున మోసి కానీ ఆ తరువాత ప్రతి క్షణం జాగ్రత్తగా చూస్తేనే కదూ బిడ్డ ఎదిగేది. ధరణి ఎత్తుకొని ముద్దాడుతున్నప్పుడు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత భుజం మీద వేసుకొని జోల పాడుతూ నిద్రపుచ్చినప్పుడు అదొక కొత్త అనుభూతి. ఇప్పుడు పాలు ఇస్తున్న తల్లిగా ధరణి నిండుగా కనిపించింది. రవివర్మలో ఉన్న చిత్రకారులకు కళ్ళు మూసుకొని పాపాయికి పాలిస్తూ నవ్వుతూ అలాగే నిద్రలోకి జారిపోయింది ధరణి. రవివర్మ పైకి లేచి ధరణిని, పాపాయిని ఇద్దరిని కూడా చక్కగా చిత్రిస్తూ ఉన్నాడు. తన ఊహలలో మెదిలిన రూపాన్ని కూర్చొని అందంగా ధరణి పాపాయికి పాలు పడుతున్న అందమైన దృశ్యం రవివర్మ మనసులో కొలువైన రూపం చిత్రంగా మారి ఎంతో అందంగా కనిపించింది. ఆ చిత్రము చిత్రించేసరికి ఎంత సమయం అయ్యిందో రవివర్మ గారికి తెలీదు. వెనకాల చూస్తే ధరణి లేచి చూస్తూ ఉంది చిత్రాన్ని. ఎంత అందంగా వేశారండి! ఇప్పుడే మెలకువ వచ్చింది. ఏమిటి, పడుకోకుండా ఏం చేస్తున్నారు అనుకున్నాను. మీ చేతిలో ఊపిరి పోసుకున్న ఈ చిత్రం ఎంతో అద్భుతం అంటూ మెచ్చుకుంది ధరణి. పాప హాయిగా నిద్రపోతుంది. ధరణి రవివర్మ గారి దగ్గరికి వచ్చి కూర్చుంది. నవ్వుతూ ఉన్నాడు రవివర్మ. ఏంటి అలా నవ్వుతున్నారు అంటూ నవ్వుతూ అడిగింది ధరణి. ఏమీ లేదు, మొదటగా నిన్ను అలా పార్కులో చూసినప్పుడు, ఆ చిత్రం వేసినప్పుడు ఇంతే కాదు, ముందుంది ఇంకా అన్నట్లు అనిపించింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత 3 రాత్రులయ్యాక ముందుంది ఇంకా అనిపించింది. ఇప్పుడు తల్లివైన నిన్ను చూసి, బిడ్డని చూస్తుంటే ఇంకా ముందుంది అన్నట్టే ఉంది జీవితం. ఎంత చిత్రమైనది. జరుగుతున్న కొద్దీ ఇంకా ముందుంది, ఇంకా ఉంది అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. బాధ్యతల కాలమంతా అంతే. తెలియని జీవితం ఎంతో ఉంది అన్నది మనకు ఆ విషయంలోనే అర్థమవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సాధించాము గొప్ప విజయం అనుకున్నప్పుడు ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది అన్నట్లు జీవిత పాఠం తెలుస్తూనే ఉంటుంది. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా 200 లైక్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్. అలా ఒక మనిషి వైవాహిక జీవితంలోని ఎన్నో అద్భుతాలు అంటూ మాట్లాడుతున్నాం. రవివర్మ మాటలకు నవ్వుకుంది ధరణి. నిజమే, ఆ మాట అనుకుంది. పాపగా పెరిగి పెద్దయి కన్నెగా, వధువుగా, తల్లిగా మారి ఆ తర్వాత ఇంకా ఏమీ లేదా అనుకుంటే ఇంకా చాలా జీవితం ఉంటుంది. ఆ విషయం గురించి ఎంతో అద్భుతంగా చెబుతున్న రవివర్మ గారి మనసులో ఎంతో అద్భుతమైన చిత్రం రూపుదిద్దుకుందని అర్థమైంది ధరణి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ కుటుంబ విషయాలన్నీ చర్చించుకుంటూ ఉన్నారు. నిద్ర పట్టడం లేదు ధరణి అంటూ ధరణిని దగ్గరికి తీసుకున్నారు రవివర్మ. సిగ్గుతో అందంగా రవివర్మకు అనుకూలంగా కూర్చొని ఉండిపోయింది ధరణి. ధరణి నుదుటిన ముద్దు పెట్టి ఆమె కనులపై ముద్దులు పెడుతూ ఆనందంగా చూస్తున్నాడు రవివర్మ. అంతకు మించి ముందుకు వెళ్ళడానికి లేదు. డాక్టర్ గారి దగ్గర మందులు తెచ్చుకోవాలి, దానికి సమయం ఇంకా ఉంది అంటూ నవ్వింది ధరణి. అంత దూరం ఎవరు వెళ్తారు, కొంత దూరం వరకు వెళ్ళడంలో తప్పు లేదుగా అంటున్నారు రవివర్మ. రవివర్మ మాటలకు అతను ముఖం పెట్టిన తీరుకు నవ్వుతూ ఉంది ధరణి. ధరణిని దగ్గరకు తీసుకొని ఆమెను ముద్దాడుతూ పెదవులలోని మధురాన్ని మధురంగా ఆస్వాదిస్తున్నారు రవివర్మ. ఇంతలో పాపాయి ఏడ్చింది. అమ్మో అనుకుంటూ ధరణి తన ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చేతులు కడుక్కొని పాప దగ్గరకు వెళ్ళింది. ధరణి ప్రవర్తన చాలా బావుంటుంది. అశ్రద్ధ అనేది ఆమెలో అస్సలు కనిపించదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా శుభ్రంగా ఉండకుండా పాపాయి దగ్గరకు వెళ్ళదు అని అనుకున్నాడు రవివర్మ. దేవ గీతికను
వాకింగ్‌కు తీసుకెళ్ళాడు. ప్రతిరోజు కాసేపు నిదానంగా వాకింగ్ చేయిస్తున్నాడు. భార్యతో దగ్గరుండి దేవ. కాసేపటికి నీరసంగా కూర్చున్న గీతికకు పళ్ళరసం ఇచ్చాడు దేవ. ఇంక చాలు అంత అలసట కూడదు అని ఆ రోజు రెడీ అయ్యి రెగ్యులర్ చెకప్‌కి వెళ్లారు. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసిన తర్వాత అన్నీ చూసి నార్మల్‌గానే ఉన్నాయని చెప్పింది. ఎక్సర్‌సైజులు చేయండి. సులభమైన కాన్పు అవుతుంది. డాక్టర్ గారు శ్రద్ధగా మరికొన్ని విషయాలు చెప్పారు గీతికకు. దేవాకు కూడా వివరించి చెప్పారు. ఇవన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చేయించాలి అని. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరూ కూడా కలిసి గణపతి పూజ మొదలుపెట్టారు. పంతులు గారు దగ్గర ఉండి జాగ్రత్తగా చేయించారు. దామోదర వర్మ గారు కావలసిన ఏర్పాట్లన్నీ చేయించారు. రాధికా నిలయంలో 3 నదుల నీళ్లను తెప్పించారు ముందే. 101 కలశాలు 3 నదుల నీళ్లతో నింపారు. గణపతి పూజ పూర్తి అయిన తర్వాత 3 నదుల నీళ్లతో నిండిన కలశాలను దామోదర వర్మ, కృష్ణవర్మ, శ్రావణి, రవివర్మ, ధరణి, ఆనంద్ గారు, సుప్రజ కొన్ని పెద్ద జంటలను పిలిపించి అందరితో కలిసి ఆ కలశాలు ఉన్న పల్లకి లాంటి వాహనాన్ని కొంతసేపు మోసి ఆ తర్వాత అందరూ కూడా కార్లలోకి ఎక్కారు. దుర్గమ్మ అమ్మవారి గుడికి బయలుదేరారు. అంత ముందుగా వెళుతున్న వాహనంలో దామోదర వర్మ గారు, ధనుంజయ్ గారు, దుర్గమ్మ గారు, కృష్ణవర్మ, శ్రావణి, విశ్వనాథ్ గారు, అంబిక గారు వెళ్తున్నారు. తర్వాత కారులో రవివర్మ దంపతులు, ఆనంద్ దంపతులు, వసుంధర గారు బయలుదేరారు. దామోదర వర్మ గారు పిలిపించిన కొన్ని పెద్ద జంటలు కూడా వచ్చాయి. వారికి వేరే వాహనాలను ఏర్పాటు చేశారు. దుర్గమ్మ గుడిలో గణపతి పూజ అప్పటికే పూర్తి అయింది. దుర్గమ్మ వారికి అభిషేకం ప్రారంభమయ్యింది. 101 కలశాలతో నిండిన 3 నదుల నీళ్లతో దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. అమ్మవారికి అభిషేకం. కృష్ణవర్మ, శ్రావణి దంపతుల ఇరువురితో చేయిస్తున్నారు పూజలు. వేద పంతులు ఎంతో ఘనంగా జరిగింది అభిషేక కార్యక్రమం. తర్వాత కృష్ణవర్మ, శ్రావణి దంపతులు అమ్మగారికి పట్టుచీర, ముత్యాల హారం, గాజులు, పసుపు, కుంకుమ, గంధము, సుగంధ ద్రవ్యములు, పూజా వస్తువులు, ముక్కు పుడక, తాంబూలాలు అన్ని మంగళకరమైన వస్తువులు సమర్పించుకున్నారు. అమ్మవారిని కొత్త చీరతో అలంకరించారు. మల్లెపూలు, గులాబీలతో అల్లించిన దండను, మల్లెపూల మాలలను, కనకాంబరాలను, దండలను కృష్ణవర్మ దంపతులు పూజారులకు అందిస్తూ ఉన్నారు. తెరచాటు నుండి అందుకుంటున్నారు పూజారులు. ఇక అమ్మవారికి సమర్పించారు నైవేద్యాలు. అన్ని రకాల ఫలాలు, కొబ్బరికాయలు. ఆ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాల సమస్తము సమర్పించారు. పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా, ఘనంగా జరిగింది. 11 మంది వేద పంతులు కృష్ణవర్మ దంపతులను ఆశీర్వదించారు. 21 మంది బ్రాహ్మణ ముత్తైదువులకు కాళ్లకు పసుపు రాసి, కుంకుమ, గంధం సమర్పించి వారికి నమస్కరించుకుంది భక్తిపూర్వకంగా శ్రావణి. తర్వాత అందరికి కూడా చీర, రవిక, తాంబూలాలిచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందింది. అందరూ కూడా అక్షింతలు వేస్తూ నూరేళ్లు సుమంగళిగా పిల్లా పాపలతో అష్టలక్ష్మి వైభోగంతో వర్ధిల్లు తల్లి అంటూ దీవించారు. ఆ తర్వాత కృష్ణవర్మ దంపతులు ఇరువురు కూడా బ్రాహ్మణ దంపతులకు పలహారాలందజేశారు. గుడిలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కృష్ణవర్మ చేయించిన పలహారాలు అందాయి. కృష్ణవర్మ పరివారం అంతా కూడా ఒక చోట కూర్చున్నారు. అందరూ కూడా పలహారాలు తీసుకున్నారు. తమతో వచ్చిన ముత్తైదువులకు కాళ్ళకు పసుపు రాసి, కుంకుమ, గంధమిచ్చి, వారికి చీర, రవిక, తాంబూలాలిచ్చి నమస్కరించుకొని, వారి దీవెనలు కూడా పొందింది శ్రావణి. అలా దుర్గమ్మ గుడిలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రాధికా నిలయానికి చేరుకున్నారు అందరూ. అక్కడ ఏర్పాటు చేసిన భోజనాలను స్వీకరించి, తర్వాత ఎవరి ఇళ్లకు వారు ఘనమైన తాంబూల ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోయారు. 41 రోజుల వ్రత దీక్షకు ముందుగా చేసే మొదటి రోజు పూజలు ఎంతో ఘనంగా జరిగిపోయాయి. ఆ రోజు తెల్లవారుజామునే కృష్ణయ్యను అందంగా అలంకరించి ముందే ప్రసాదాలు పెట్టి తను చేయాల్సిన పనులన్నీ చేసింది శ్రావణి. పూజలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ కృష్ణయ్య మందిరంలోకి వెళ్లి నమస్కరించుకుంది భక్తిగా శ్రావణి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు అన్నట్లుగా పెద్దలు చెప్పిన సద్దులన్నీ గుర్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు అందమైన అందాల తన భవనాన్ని ఎంతో అందంగా అమర్చుకుంటూ, పరిశుభ్రంగా ఉంచుకుంటూ శ్రద్ధ తీసుకుంది శ్రావణి.
ఒకప్పుడు గారాల బిడ్డే కానీ రాధికా నిలయానికి కోడలు. కోడలంటే ఆ ఇంటికి రక్షకురాలు. కింద లెక్క అన్ని బాధ్యతలు ఆమెకు ఉంటాయి. అలాగే అన్ని గౌరవాలు ఆమెకు దక్కుతాయి. అందుకు ఆమె ఉండవలసింది బాధ్యతాయుతంగా ఉంటే చాలు అని దుర్గమ్మ గారు చెప్పిన మాటలను శ్రావణి నేడు తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంది. వస్త్రధారణలో కూడా ఎంతో సింపుల్‌గా తాము చేయబోయే వ్రతదీక్షకు ఆటంకం ఏమాత్రం లేకుండా మనసు స్వచ్ఛంగా చేసుకున్నారు కృష్ణవర్మ, శ్రావణి దంపతులు. వారిని చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఏ రకంగా కృష్ణవర్మ జంటను కంట్రోల్ పెట్టాలి, అతని ఆరోగ్యరీత్యా అని భయపడిన రవివర్మకు చాలా ఆశ్చర్యం, ముచ్చట కలిగింది. ఆ జంట ఉంటున్న పద్ధతి, పరిస్థితులను చూసి దుర్గమ్మ గారు మనవరాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టుకొని భయభక్తులు చెబుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఆడపిల్లంటే అణకువగా ఉండాలి, చురుగ్గా ఉండాలి, నైపుణ్యం ఉండాలి, ఎప్పుడు ఏ రకంగా మసులుకోవాలో తెలుసుకొని ఉండాలి, ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని ఒక లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి, చూపరులకు దేవతను చూసిన భావనే కలగాలి, వేరొక భావం కలిగేలాగా ప్రవర్తించకూడదు, అన్నపూర్ణమాతగా వంట ఇల్లుని శుభ్రంగా పెట్టుకొని భక్తితో ఇష్టదేవుని తలుచుకొని వంట చేసి అందరికీ కూడా రుచికరమైన శుచి అయిన భోజనం అందే ఏర్పాట్లు చేయాలి. అన్నపూర్ణ దేవతగా వెలగాలి. అలాగే ధైర్యానికి, బాధ్యతలకు గౌరీదేవిలాగా ఉండాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన ఆ గౌరీమాతను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్క స్త్రీమూర్తి తన కుటుంబమే ఒక లోకంగా భావించి, తనే ఒక దేవతగా మారిపోయి, తన భర్తను భగవంతుడిగా భావించుకొని, తన ఇంటిని స్వర్గముగా మలుచుకోగలిగిన నేర్పు, ఓర్పు, క్రమశిక్షణ, కష్టం, సుఖం అన్నీ కూడా భరించగలిగేది ఒక స్త్రీమూర్తి మాత్రమే. అందుకే తన ఇంటిని, బిడ్డలను సంరక్షించే బాధ్యతలను, మంచి చెడులను శ్రీమూర్తికి అప్పగించాడు ఆ భగవంతుడు. వ్యాపారము, బాధ్యతలు, సంపాదన, కష్టము అంతా కూడా పురుషులకు అప్పగించాడు. వారి దేహ శక్తిని బట్టి ఆ నిర్ణయం. అంతేకాని నీవు ఇది ఎందుకు చేయాలి? నువ్వది ఎందుకు చేయాలి? అన్న మాటల వల్ల ప్రయోజనాలు మాత్రం ఉండదు. ఒక్కొక్క పరిస్థితిలో అంటే నాలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భర్త కర్తవ్యాన్ని కూడా భార్య భరించి తన కుటుంబాన్ని ధైర్యంగా ఒడ్డుకు చేర్చే నేర్పు కూడా ఉండాలి శ్రీమూర్తికి అని దుర్గమ్మ గారు చెబుతూ ఉంటారు. అంతేకాదు పడక గదిలో భర్తకు ఇదే లోకం, ఇంతకు మించిన సుఖం ఎక్కడా ఉండదు అన్నట్లుగా అతని మనసును తెలుసుకొని నడుచుకోవాలి. ఆ విషయంలో భార్య ఎప్పుడూ తగ్గకూడదు. బుద్ధిమంతుడైన భర్త పక్క చూపులు చూశాడు అంటే ఆ తప్పంతా భార్యదే అవుతుంది. అందువల్ల భార్యాభర్తలు అన్ని రకాలుగా కూడా అనుబంధంగా, ఒకే మాటగా, ప్రేమతో ఏడడుగుల బంధాన్ని నడుపుకోవాలి. ప్రేమానుబంధంగా ఏడేడు జన్మలకు తలంపులతో ఉండేలా జీవించాలి అని చెబుతారు. అంటే 7 తరాల వారు దంపతుల అన్యోన్యతను గుర్తు చెప్పుకునేలా ఉండాలి. భార్యాభర్తలు అని అర్థం చెబుతూ ఉంటారు దుర్గమ్మ గారు. ఆపదకాలం అప్పుడు ఓర్పుగా భర్త బాధ్యతలను కూడా సహిస్తూ, భరిస్తూ బిడ్డలను మంచి మార్గంలోకి నడిపించే స్థితిని కూడా తెలుసుకోవాలి శ్రీమూర్తి. తన కుటుంబం మొత్తం కూడా తల్లిగా మారిపోవాలి, ఓర్పుగా దరి చేర్చుకోవాలి అని చెప్పిన నానమ్మ మాటలను తలుచుకున్న శ్రావణికి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. రవివర్మ గారు ధరణితో మాట్లాడుతూ ఉండగా భరద్వాజ ఫోన్ చేశారు. కృష్ణవర్మపై డ్రగ్స్ ప్రయోగం చేసిన వారి గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసాయి. కొన్ని వివరాల కోసం ఉన్నాము. అవి కూడా తెలిసాయి రవివర్మ. మీరు కృష్ణవర్మతో ఇక్కడికి వస్తారా? లేకపోతే అంటున్న భరద్వాజ మాటలకు ఎక్కడకు వద్దు, రాధికా నిలయానికి రండి అంటూ చెప్పాడు కృష్ణవర్మ. కొన్ని పూజా కార్యక్రమాల్లో ఉన్నారు. అందుకనే ఆయనను బయటకు రావద్దు అంటున్నారు. పోలీస్ స్టేషన్‌లకు అటువంటి చోట్లకు అనవసరం అనిపించింది నాకు. అందుకనే మనం కృష్ణవర్మ గారి ఇంటి దగ్గరే కలుసుకుందాం అని రవివర్మ వివరంగా చెప్పాడు. సాయంత్రం 6 గంటలకు నేను వస్తాను అని చెప్పారు భరద్వాజ. అన్ని సాక్ష్యాలను నేను తీసుకొనొస్తాను. మీరప్పటికి అక్కడికి వచ్చి ఉండండి అని చెప్పాడు భరద్వాజ. అలాగే అని చెప్పారు రవివర్మ. వెంటనే కృష్ణవర్మకు ఫోన్ చేశారు రవివర్మ. భరద్వాజకు అన్ని నిజాలు తెలిసాయి. కృష్ణవర్మ సాయంత్రం 6 గంటలకు మేము రాధికా నిలయానికొస్తున్నాం అని వివరించి చెప్పాడు రవివర్మ. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మిస్ అవ్వకుండా లైక్ చేయండి. తప్పకుండా అన్నయ్య అని చెప్పాడు కృష్ణవర్మ. రవివర్మ ఫోన్ చేసిన విషయాన్ని శ్రావణికి దామోదర వర్మ గారికి చెప్పాడు కృష్ణవర్మ. అదే తెలుసుకోవాలని చూస్తున్నాను కృష్ణవర్మ. లేకపోతే నేనెప్పుడో ఆశ్రమానికి వెళ్ళేవాడిని. కానీ ఈ 3 నెలల కాలంలో
ఆ విషయాలన్నీ తెలుసుకొని అన్నీ కరెక్ట్ అయిన తర్వాతే నేను ఆశ్రమానికి మళ్ళీ వెళ్తాను అని చెప్పారు దామోదర వర్మ గారు. తాతగారు, ఇదంత పెద్ద విషయం అయి ఉండదు. మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు అన్నాడు కృష్ణవర్మ. కంగారు కాదు కృష్ణ. ఇటువంటి పని చేసిన వారి ఉద్దేశమేమిటో మనకు కల్లారా తెలుస్తుంది. అంటే నీతోనే మన వంశం అంతం చేయాలి అన్న ప్రయత్నం బాగా కనిపిస్తుంది. ఆ డ్రగ్స్ ఎందుకు పనిచేస్తుందో అన్ని వివరాలు తెలుసుకున్నావు కదా! ఆ విషయాలు తెలిసిన నువ్వు ఇది చిన్న విషయమని ఎలా అనుకుంటున్నావు? అని అన్నారు దామోదర వర్మ గారు. అవును, నిజమే అనుకొని మౌనంగా ఉండిపోయాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ ఒక డాక్టర్‌గా తనకు తెలిసిన మందులు వేసుకుంటూ పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. తనలో ఉన్న దోషాలు కూడా పోయాయి. కేవలం డాక్టర్ గారు చెప్పిన విధానాన్ని అనుసరించడం కోసం కొన్ని పూజా నియమాలలో ఉండడం వల్ల శ్రావణి, కృష్ణవర్మ జాగ్రత్తగానే ఉంటున్నారు. అసలు ఏం జరిగింది? కృష్ణవర్మ మీద అలాంటి అటాక్ చేసింది ఎవరు? అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్